సహజీవనం ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా బాగా పెరిగిపోతున్న కల్చర్. అంటే తాళి కట్టకుండానే ఆల్మోస్ట్ కాపురం చేయడం అన్నమాట. లివింగ్ టుగెదర్ అనే ఈ ప్రాసెస్ లో చాలా సినిమా జంటలు అందరికీ తెలిసేలా ప్రేమాయణం నడిపి ఆ తరువాత విడిపోయారు కూడా. తెలుగు, తమిళ్, హిందీల్లో పాపులారిటీ తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ ఈ రిలేషన్ మెయింటైన్ చేయడంలో ఆల్మోస్ట్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ముందుగా హిందీలో రంగ్ దే బసంతి సినిమాలో నటిస్తున్న టైంలోనే ఏకంగా సైఫ్ అలీ ఖాన్ చెల్లెలతో ప్రేమాయణం సహజీవనం చేసి మొహం మొత్తగానే టాటా చెప్పేశాడు. వెంటనే అనగనగా ఒక ధీరుడు సినిమాలో నటిస్తున్న టైంలోనే ఆ సినిమా హీరోయిన్ కమల్ కూతురైన శృతి హాసన్ ని కూడా లవ్ లోకి దించి మామూలోడు కాదు అనిపించుకున్నాడు. ఆమెతో లివింగ్ రిలేషన్ లో ఉన్న టైంలో కమల్ ఆమెని వాదించబోతే ఏకంగా కమల్ ని ఎదిరించి మరీ సిద్ధుతో కలిసి ఉంది. ఆ టైంలో మనోడు ఒక వెలుగుతుండడంతో ఏకంగా ఆమెకి 2-3 ఆఫర్స్ కూడా ఇప్పించాడు. అయితే ఆ తరువాత యాజ్ ఇట్ ఈస్ బ్రేకప్. ఆ తరువాత సమంతతో కూడా ఇలాంటి రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఈ విషయంపై రీసెంట్ గా సమంత కూడా క్లారిటీ ఇవ్వడం విశేషం. ఇలా అందానికి అంబాసిడర్స్ లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్స్ తో తెగ ఎంజాయ్ చేసిన ఈ బాబుకి ఎప్పుడో పెళ్ళై డివోర్స్ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం అయితే సింగిల్ గా సినిమాలు లేక హిట్స్ పడక కనీసం ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవరు దొరక్క ఇబ్బంది పడుతున్నాడు. ఇక చంద్రముఖి సినిమాతో లక్కీ స్టార్ గా మారిన నయనతార అయితే వచ్చిన కొత్తలో బొద్దుగా ముద్దుగా ఉండడంతో లిటిల్ సూపర్ స్టార్ శంభుకి బాగా నచ్చింది. అప్పట్లో మనోడు కూడా రైజింగ్, అందుకే అతన్ని నమ్ముకొని వల్లభాలో చెప్పిందల్లా చేసింది. సౌత్ సినిమాలో ఈ మధ్య కాలంలో లిప్ టు లిప్ కిస్ ని అంత డీప్ గా ప్రెజెంట్ చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఆ రేంజ్ లో క్లోజ్నెస్ మెయింటైన్ చేయడంతో వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే వరుసగా లవ్ ఫెయిల్యూర్స్ తో విసిగిపోయిన ఈ పాప ఇప్పుడు మాత్రం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో లవ్ అని అందరికీ తెలిసేలా సహజీవనంలో ఎవరికీ తెలియకుండా హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ మరో పక్క సినిమాల హిట్స్ తో దూసుకుపోతుంది. అలాగే ఇక్కడ అవకాశం లేక తమిళ్ కి వెళ్లి స్టార్డమ్ తో పాటు సర్కిల్ కూడా పెంచుకున్న అంజలి అడపాదడపా సినిమాలు చేస్తూ కూడా అరకోర అవకాశాలు వస్తుండడంతో తమిళ్ హీరో జైతో దోశలు వేయించుకొని తింటూ ఫోటోలకు పోజ్ ఇవ్వడంతో ఈ పాప సహజీవనం మ్యాటర్ రీసెంట్ గా రివీల్ అయింది. వీళ్ళంతా జూనియర్స్, ఇక సీనియర్స్ కూడా వీళ్ళకు ఆదర్శంగా నిలిచారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముందు 2 పెళ్లిళ్ళు చేసుకొని అచ్చిరాక విడిపోయాడు. ఆ తర్వాత పెళ్లి అనే పదంపై చిరాకు పుట్టి ఆల్రెడీ పెళ్లై ఒక కూతురు ఉన్న గౌతమితో కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేశాడు. పేరుకే సహజీవనం గాని భార్యాభర్తల కంటే అన్యోన్యంగా ఉండేవారు. రీసెంట్ గా బ్రేకప్ అయ్యారు. ఇక మొదటి భార్య నుండి విడిపోయిన పవన్ కళ్యాణ్ పెళ్లి అచ్చి రాలేదని చాలా కాలం పాటు బద్రీ కోస్టార్ రేణు దేశాయ్తో సహజీవనం చేశాడు. పిల్లాడు పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇక జీవితా రాజశేఖర్ గా ఫేమస్ అయిన ఈ జంట కూడా పెళ్లికి ముందు సహజీవనం చేశారు. అలాగే బాలీవుడ్ లో ఈ సహజీవనం కాన్సెప్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్, జాన్ అబ్రహం, బిపాసా బాసు, టైగర్ ష్రాఫ్, దిశా పటాని వీళ్ళంతా కూడా ఈ సహజీవనం కల్చర్ ని బాగా ఆస్వాదించిన జంటలు. ఇక తెలుగులో నడుమాండాలతో ఎరిగితీసిన ఇలియానా కూడా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నిబోస్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో రకరకాల జంటలు లివ్ ఇన్ రిలేషన్ అంటూ ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూనే ఉన్నారు. ముందు కాలంలో ఇలాంటి ఇంకెన్ని జంటలు సహజీవనం అంటూ షాక్ ఇస్తాయో చూడాలి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.